హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా' పార్ట్ 56. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి శంకరయ్యను తీసుకొని వైజాగ్ బయలుదేరతాడు. వైజాగ్ వెళ్ళడానికి 600 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి టైం 12 to 14 అవర్స్ పడుతుంది. స్పీడ్‌లో వెళ్తే 8 అవర్సే పడుతుంది. నైట్ డిన్నర్ చేసేసి 8కి బయలుదేరుతారు. మార్నింగ్ 6 అవుతుంటే అప్పుడు రీచ్ అవుతారు. అక్కడే స్టే చేయడానికి హోటల్లో 2 రూమ్స్ బుక్ చేస్తాడు అభి. నేరుగా హోటల్ ముందుకు వెళ్ళి కార్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి రిసెప్షన్ దగ్గరికి వచ్చి కీస్ తీసుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అభి రూమ్లోకి వెళ్ళి బాగా అలసిపోవడం వల్ల అక్కడే ఉన్న బెడ్ మీద కూలబడతాడు. అలా 1 అవర్ మత్తుగా పడుకుంటాడు. మొబైల్ రింగ్ అవుతుంటే మెల్లగా కళ్ళు తెరిచి ఫోన్ తీసుకుని డిస్ప్లే మీద జాను ఫోటో కనబడగానే అతని పెదవుల్లో చిన్న చిరునవ్వు వస్తుంది. బెడ్ మీద లేచి కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ జాను. ఫ్రెష్ అప్ అయ్యావా? డాడీ ఫ్రెష్ అప్ అయ్యాను. టిఫిన్ కూడా చేసేసా. పాలు కూడా తాగేసా. గుడ్ గర్ల్. ఇప్పుడు మా బంగారం ఏం చేస్తుందంట? టాయ్స్ తోటి ఆడుకుంటున్న డాడీ. శాంతమ్మ ఏం చేస్తుంది? మొక్కలకు నీళ్ళు పోస్తుంది డాడీ. నువ్వు టిఫిన్ చేసావా అని చిట్టిగా అడుగుతుంది. లేదు మా, జర్నీ చేయడం వల్ల బాగా అలసిపోయాను. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వెళ్ళి టిఫిన్ చేశాను. అభి అలా కొద్దిసేపు జానుతో మాట్లాడి, సరే మా, బాయ్, అల్లరి చేయకు, మంచిగా ఆడుకో. జాను ఉమ్మ అని కిస్ పెడుతుంది. అభి కూడా తనకు ఫోన్లో ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. జాను ఆ కిస్ని తన గుప్పెట్లో తీసుకొని హార్ట్లో దాచిపెట్టుకుంటుంది. జాను అలా చేయగానే అభికి చిరునవ్వు వస్తుంది. వాళ్ళ డాడీ నవ్వుతుంటే డాడీతో పాటు తాను కూడా నవ్వుతుంది. బాయ్ జాను. మీటింగ్లో ఉండి తినడం మర్చిపోకు డాడీ. నీకు అబ్బొస్తుంది. అబ్బొస్తే నాకు బాధ అవుతుంది. బాయ్ డాడీ. కాల్ కట్ కాగానే అభి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి శంకరయ్యకు కాల్ చేశాడు. అభి కోసమే వెయిట్ చేస్తున్న శంకరయ్య వెంటనే లిఫ్ట్ చేసి, టిఫిన్ చేద్దాం, బయటికి రా బాబాయ్ అని చెప్పి అభి ఫోన్ కట్ చేస్తాడు. ఇద్దరూ ఒకేసారి బయటికి వచ్చి పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ రాగానే తినేసి కారులో మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు. అతడు ఎక్కడైతే అక్షరను చూశాడో ఆ ప్లేస్కు తీసుకువెళ్తాడు శంకరయ్య. ఇక్కడ చూసావా బాబాయ్? ఇక్కడే చూశాను అభి. తన పక్కన ఎవరో ఒక అమ్మాయి ఉంది. అక్షర చేతిలో ఒక బాబు కూడా ఉన్నాడు. తను ఎక్కడైతే చూశాడో ఎగ్జాక్ట్గా అక్కడికి తీసుకువెళ్ళి అభిని నిలబెడతాడు. అభి అక్కడ ఉన్న చుట్టూ ప్రక్కల ఉన్న ప్రదేశాలను అంతా తన కళ్ళతోటే గమనిస్తాడు. అనుకోకుండా అతని చూపు పక్కనే ఉన్న మొబైల్ షాప్లో ఉన్న సీసీ కెమెరా మీద పడింది. పరుగున షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ ఓనర్తో మాట్లాడి అతన్ని ఎలాగోలా బతిమాలి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేయడానికి ఓనర్ని ఒప్పిస్తాడు. ఇక అభి శంకరయ్య వైపు తిరగగానే అతనికి అర్థమై ఆ రోజు డేట్ అండ్ టైం తనకి గుర్తు ఉన్నది చెప్తాడు. ఫుటేజ్ ఆపరేటర్ చేసే అతను ఆ టైంని ఓపెన్ చేస్తాడు. అటు ఇటు వెళ్ళే వాళ్ళను గమనిస్తూ ఉంటారు. వెంటనే శంకరయ్యకు అక్షర ఉన్న దృశ్యం కనబడి, అదిగో అభి, అక్షర దూరంగా కనబడుతున్న వ్యక్తిని చూపిస్తూ చెప్తాడు. అభి ఇంత కళ్ళేసుకొని చూస్తూ ఆ దృశ్యం దగ్గరవుతున్న కొద్దీ అభి హార్ట్ బీట్ వేగంగా కొట్టుకుంటుంది. అక్షర రెడ్ కలర్ సారీ, వైట్ కలర్ బ్లౌజ్ వేసుకొని చేతిలో చిన్నబాబు, పక్కన ఎవరో ఉన్నారు. అభికి సరిగా వాళ్ళు ఎవరో కనబడడం లేదు. ఎందుకంటే అతని కళ్ళ నిండా సంతోషం మరియు బాధతో కలగలిపిన నీళ్లు బయటికి వస్తున్నాయి. అవి ఎవరికి కనబడకుండా చాటుకు పెట్టుకొని తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ వైపు చూస్తాడు. అభి ఎవరూ చూడలేదు అని అనుకున్నాడు. కానీ శంకరయ్య అభిని చూసేశాడు. అక్షర అభిని వదిలి
దాదాపుగా 4 ఇయర్స్ అవుతుంది. ఆ మాత్రం ఉంటుంది కదా బాధ అని మనసులో అనుకొని శంకరయ్య సైలెంట్‌గా స్క్రీన్ వైపు చూస్తాడు. అక్షర చేతిలో ఉన్న బాబును అభి చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే తను చిన్నప్పుడు ఉన్న ఫోటోని గుర్తుకు వస్తుంది. వీడు నా కొడుకే, సేమ్ టు సేమ్. నా చిన్నప్పుడు నేను ఎలాగ ఉండేవాడినో ఇప్పుడు వీడు అచ్చం నాలాగే ఉన్నాడు. శంకరయ్య అభి ఆలోచనలను అడ్డుకట్ట వేస్తూ, "అభి, అక్షర పక్కన ఉన్న అమ్మాయిని నువ్వు గమనించావా? తను ఎవరో నీకు తెలుసా?" అని శంకరయ్య అడుగుతాడు. "ఆ! తెలుసు బాబాయ్. తను మా కాలేజ్ మేట్. తన పేరు శిల్ప. మేము అబ్రాడ్‌లో చదువుకున్నప్పుడు మీట్ అయ్యాం. తను మా ఫ్రెండే." "అయితే నీకు అక్షర ఎక్కడ ఉందో దొరికినట్టే అభి" అని హ్యాపీగా చెప్తాడు శంకరయ్య. "కానీ బాబాయ్, వాళ్ళు ఎక్కడున్నారో మనం తెలుసుకోవాలిగా." "ఎలా తెలుసుకోవాలి?" అని ఆలోచనలో పడతాడు అభి. వెంటనే అభికి ఉపాయం తట్టి తన ఫోన్లో ఏదో వెతుకుతూ నెంబర్ చూసి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయగానే, "అది నాట్ రీచబుల్. ఈ నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు" అని వస్తుంది. అభి చిరాకుతో ఛ అని పక్కన ఉన్న గోడకు ఒక పంచ్ ఇస్తాడు. షాప్ ఓనర్ శంకరయ్య అభి వైపు విచిత్రంగా చూస్తూ, "ఏంటి అభి ఈ పని? ఎందుకు అంత కోపం? ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మనకు చాలా దారులు ఉన్నాయి. తను కనబడింది కదా! ఇప్పుడు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నెమ్మదిగా ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది." శంకరయ్య అతని పక్కన ఉన్న షాప్ ఓనర్తో, "మీ దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే ఇవ్వండి" అని రిక్వెస్ట్‌గా అడుగుతాడు. శంకరయ్య అడగగానే, "బంటి" అని షాప్‌లో పనిచేసే అబ్బాయిని పిలిచి, "ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా" అని ఆర్డర్ వేస్తాడు. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి ఓనర్‌కు ఇస్తాడు. శంకరయ్య బాక్స్‌ని తీసుకొని అభి చేతికి ఉన్న బ్లడ్ అంతా క్లీన్ చేసి తన చేతికి కట్టు కడతాడు. అక్షర వాళ్ళు ఆ షాప్‌లోకి వెళ్ళి 1 అవర్‌కి తిరిగి బయటికి వస్తారు. చేతిలో షాపింగ్ కవర్లు ఉంటాయి. వాళ్ళు ఎటు వెళ్తారా? ఏదైనా వెహికల్ ఎక్కుతారా అని వాళ్ళ వైపే గమనిస్తుంటే అభికి నిరాశ మిగిలింది. వాళ్ళు ఏ వెహికల్ ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్తారు. అంతవరకు ఆ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. అభి షాప్ ఓనర్‌కి కొంత అమౌంట్ ఇచ్చి, "థ్యాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. నేను అడగంగానే నాకు చాలా పెద్ద హెల్ప్ చేసినందుకు." "అయ్యో! అంత మాటలెందుకయ్యా? మీరు ఏం టెన్షన్ పడకండి. మీ వైఫ్ మీకు దొరుకుతుంది తొందరలోనే. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది." అభి ఓనర్ చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ వెరీ మచ్. నా భార్య దొరకగానే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చెప్తాను." "సరే బాబు, జాగ్రత్త. మీ భార్య మీకు దొరుకుతుంది. మీరు ఏ అపాయం చేసుకోకండి." అభి "సరే అండి" అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి అక్షర వాళ్ళు వెళ్ళిన షాపింగ్ మాల్‌కు వెళ్తాడు. అది కిడ్స్ షాపు. పిల్లలకు కావలసిన టాయ్స్ అండ్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. అంతా తిరిగి చుట్టుపక్కల గమనించి హోటల్‌కి బయలుదేరుతారు. అప్పటికే ఆఫ్టర్‌నూన్ కావడంతో హోటల్‌లో లంచ్ చేసి రూమ్‌లోకి వెళ్తారు. అభికి ఏం చేయాలో అతనికి అస్సలు తట్టడం లేదు. అలా ఆలోచించి బుర్ర హీటెక్కి తలపోటు వేస్తుంటే వెయిటర్‌ని పిలిచి స్ట్రాంగ్ కాఫీ తెప్పించుకొని తాగుతాడు. కాఫీ తాగేసి అలా బెడ్ మీద పడుకోగానే తాను గాఢ నిద్రలోకి వెళ్తాడు. ఆ నిద్రలో అనుకోకుండా ఏదో ఆలోచన తట్టి ఉలిక్కిపడి సడన్‌గా లేస్తాడు. అసలు అభికి ఏం ఆలోచన తట్టిందబ్బా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.